హలో అండి. మనమైతే ఇప్పుడు దుర్గా గాయత్రి టెంపుల్‌కైతే వచ్చేసామండి. మరి ఈ టెంపుల్ ఎక్కడ ఉంది తెలుసుకోవాలంటే జగిత్యాలలో ఉన్న విద్యానగర్‌లో ఉందండి. ఇంకా మల్లె తోటలో స్వయంభూగా వెలిసిందండి లక్ష్మీ అమ్మవారైతే. నేను చిన్నప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లేనండి. ఇంకా ఈ టెంపుల్ ఉన్న ఆవరణ అంతా కూడా మల్లె తోట ఉండేదండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ మల్లె తోటతోనే జీవన ఆధారంగా కూడా ఉండేదండి. రోజు తోటలోని మల్లెపూలు తెంపుకోవడం, అమ్ముకోవడం వాళ్ళకొక ఉపాధిలాగా కూడా ఉండేది. ఒకరోజు పొద్దున్నే మల్లె తోటలో మల్లెపూలు తెంపుతూ ఉంటే ఇంకా స్వయంభూగా వెలిసిన అమ్మవారైతే వాళ్ళకి కనబడిందండి. ఇంకా అప్పుడు వెంటనే ఆ మహాలక్ష్మీ దేవిని ప్రతిష్ఠించి పూజలు చేయడం అయితే ప్రారంభించారు. ఇంకా కొత్తగా వెలిసింది, స్వయంభూగా వెలిసింది. ఇంకా కొత్తగా వెలిసిన టెంపుల్‌లలో తొందరగా అతి శీఘ్రంగా కోరికలు ఫలిస్తాయి అనైతే ఇంకా మేమందరము అయితే ఆ టెంపుల్‌కి వెళ్ళి ఇంకా అమ్మవారికైతే చక్కగా పూజలు చేసి ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా ఇంకా ఈ టెంపుల్‌నైతే ఇంతదాకా డెవలప్ చేశామండి. ఇంకా స్టార్టింగ్‌లో అయితే ఆ మహాలక్ష్మి అమ్మవారు ఒక్కటే ఉండేదండి. ఈ దుర్గా అమ్మవారు కానీ, ఇంకా నవగ్రహ మండపం కానీ ఇవన్నీ అయితే తర్వాత పెట్టినయేనండి. ఎక్కడా లేని విధంగా నవగ్రహాలు కూడా ఇంకా చక్కగా జంటలతో ఉన్నాయండి. ఎక్కడా కూడా జంటలతో ఉన్న నవగ్రహాలనైతే నేను చూడలేదండి. ఇంకా మీరు ఈ టెంపుల్‌ని విజిట్ చేస్తే ఇంకా జంటతో ఉన్న నవగ్రహాలను చూడొచ్చండి. స్వయంభూగా వెలిసింది కాబట్టి అమ్మవారి టెంపుల్ అయితే చాలా పవర్‌ఫుల్ అండి. ఇంకా మరి లాంగ్ వీడియో కూడా పెట్టేశాను. ఇంకా చూసేయండి. ఇలా మెట్లెక్కి పైకి వెళ్తే శివ కుటుంబం అంతా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.